వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే వంటకం బెండకాయ ఫ్రై. దీనికి కావలసిన పదార్థాలు బెండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చీరికల్లా కట్ చేసుకోండి. మామూలుగా మనమైతే బెండకాయ ఫ్రై చేస్తే జిగురు కింద వస్తుంది. ఈ జిగురు ఎలా పోతుందా అనుకుంటాం. ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు చేశారంటే అసలు జిగురు అనేదే ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. బెండకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలను బట్టి ఉప్పు కారం వేసుకోండి చూసుకుని. కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి. కొంచెం వరిపిండి కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా, బాగా గట్టిగా కలపకూడదు. పైన మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. మామూలుగా అయితే ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటాం. దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉంటే నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. ఆయిల్ తక్కువే వేసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకోండి. స్టిక్ తోటి కొంచెం అటు ఇటు కలిపి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బెండకాయ ముక్కలు వేసుకుంటాం కాబట్టి వాటితో పాటే వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై అవుతాయి. బెండకాయ ముక్కలను పొడి పొడిగా వేసుకోండి. ముద్దగా వేయకుండా పొడి పొడిగా వేసుకోండి. మొత్తం బెండకాయ ముక్కలు అన్నిటినీ వేసేసుకోండి. ఆ స్టిక్ తోటి ఆ ఆయిల్ అంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా కదపండి. ఆయిల్ అంతా బెండకాయ ముక్కలకి పట్టాలి. పట్టాక మూత పెట్టి పక్కకు పెట్టి ఒక నిమిషం అలా ఉంచేయండి. మూత తీసి ఫ్రై చేయండి. ఆయిల్ ఏమో సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఫ్రై చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు కారం సరిపోకపోతే ఉప్పు కారం కూడా వేసుకోండి. వేసుకొని ఫ్రై చేయండి. ఫ్రై చేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి మూత తీసి మళ్ళీ ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్రై వేగిపోయింది. ఫ్రై రెడీ అవ్వింది. బెండకాయ ఫ్రై ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ రైస్లోనే కలిపేసుకోవచ్చు మనం. చూస్తానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. సూపర్ రెసిపీ ఇది. అందరూ ట్రై చేయండి.